ఆలూరు నియోజకవర్గం ప్రతినిధి సి రంగాదేవరకొండ మండల కేంద్రంలో ఉన్న ఎస్పీ కాలనీ జనసేన నాయకులు బంగా చెంటిబాబు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెర్నకల్ వెంకప్ప పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యాపరంగా మండలం పూర్తిగా వెనుకబడిందన్నారు। జిల్లాలో అతిపెద్ద మండలం అయిన దేవరకొండ మండలంలో మోడల్ స్కూళ్లు, డిఎన్టీ హాస్టళ్లు, ఆట స్థలం లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు। విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు। అదే విధంగా గ్రామంలో సమస్యలు ఉన్నాయన్నారు। గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు గ్రామంలో ఉన్న పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు। ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు చేపట్టినట్లు వివరించారు। జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు। కార్యక్రమంలో జనసేన మండల కన్వీనర్ వీర మహిళా అధ్యక్షురాలు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। మనకు పడగల ఆసుపత్రి లేదు, దాన్ని కూడా ఉన్నతీకరించాలి। అది అన్ని సమస్యలు ఉన్నాయి, అది పెద్ద సమస్య ఏం కాదు। ఈరోజు ప్రతి ఒక్కరు ఎంబీబీఎస్ చదవాలంటే డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, టీచర్లు కావాలి, పోలీసులు కావాలి। ఈ రోజు మనకి ఈ కాలంలో ఎంతమంది ఉద్యోగస్తులు మీరు సో కాబట్టి మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి మీ కుటుంబాల కోసం। ఒక 20-10 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు కోసం ఈ బిడ్డలుగా నాయకులు ఎదగాలి। ఈ బిడ్డలుగా కొత్త నాయకులుగా ఎదిగి మాస్తే తప్ప రాజకీయం మారదు ఉన్న రాజకీయ వ్యవస్థ అని చెప్పేసి కూడా అంత సమయంతో కూడుకుని పడి ఈరోజు రాత్రికి బ్రహ్మాండాలు రాను। ఈరోజు ఒక పొలం వేసామంటే దాని యొక్క భూమి సారంతో పాటు దానికి తగినంత నీరు, ఎరువు, తర్వాత మనకు మందులు, పంట, భూమితో పాటు ఎలాంటి పంటలు ఏ టైంలో వేస్తే బాగుంటుందని చెప్పేసి సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన బాధ్యత ఉంటుంది। కాబట్టి ప్రతి నిధి, ప్రతి డబ్బు మీరు అడిగిండొచ్చు కదా, ఏ ఒక్క కుటుంబం ఏ వ్యక్తి పరిపాలించకూడదు। ఇదే మందిలాగా ఒక కట్ట మీద కూర్చొని పెద్దలు, ఆడవాళ్ళు, మహిళలు, మీరు కూడా యువత అందరూ కలిసి కూర్చొని మన ఏరియాకి ఏం చేసుకుంటే బాగుంటుందని అర్జీలు రాసుకోండి, వచ్చి అధికారులతో కావండి, చేయండి। అందరికీ మనకు నిధులు ఎంత ఉన్నాయో అంతవరకు కరెక్ట్ చేసే విధంగా ప్లాన్ చేద్దాం। వాళ్ళని ఇంటికి అని చెప్పేసి చెప్పండి, కొన్ని చిన్న చిన్న కష్టాలు వస్తే కావాలి, తాగునీరు కావాలి, రోడ్లు కావాలని చెప్పేసి అవి మౌలిక సదుపాయాల మీద చాలా ఫోకస్ చేయగలగాలి। తప్పకుండా లోపాలు ఉంటాయి, తప్పుదాలు ఉంటాయి, నేనే వచ్చి మీకు క్షమాపణలు అడుగుతానే తప్ప అబద్ధాలు చెప్పి మాత్రం రాజకీయాలు చేసే ప్రసక్తి లేదు, గుర్తుపెట్టుకోండి। డబ్బులు మా చేతిలో ఉండాలి కూడా కాబట్టి మీకు తప్పకుండా ఈ కష్టాలు, అవసరం పరిస్థితి చూస్తుంటే మీ మధ్యలో వచ్చి చెప్తాం, సార్ 5 పనులు 2 చేసుకుందాం, మన దగ్గర డబ్బు ఇంతే ఉందని చెప్పేసి నిజాయితీగా అడుగుతామే తప్ప బ్రహ్మాండమైన కోరిక వరకు। కానీ మనం మారుతాం, ఫస్ట్ ప్రతి గేరి మారాలి, ప్రతి మండలం మారాలి, ప్రతి నియోజకవర్గం మారాలి। ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గ గడ్డ పైన జనసేన ఎవరైనా ఆ ఏరియాకి పని రైట్ చేస్తే జనసేన ఎర్ర కండువ టవాలు చూస్తే పని చేసే పెట్టే రాజకీయం చేయాలి మనం ఈరోజు। ఇది కావాల్సింది, ఎందుకంటే జనసేన అనేది నిజాయితీగా పార్టీ, పని చేస్తాం, పని చేయించగలుగుతాం కూడా। ఈరోజు అధికారం మనమే, ప్రతిపక్షం మనమే, గుర్తుంచుకోండి। ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం అందుకనే ప్రతిపక్షం మనది, అధికారం మనది, అధికార పక్షం మనది। సో 2 సమత్వంగా మనం చేయగలగాలి। అగైన్ వైఎస్ఆర్పీ వాళ్ళు కూడా మన అన్నదమ్ములే, వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరిని ఏమనద్దండి, అవసరమైతే దగ్గర తీసుకొని అన్నదమ్ముల కలిసి చేసుకుందాం పార్టీలో, అంతే తప్ప ఎవరిని కానీ తక్కువ చేసి మాట్లాడద్దు, అది వాళ్ళ పద్ధతి కూడా కాదు। వాళ్ళు తప్పులు చేశారని చాలా మంది 2019-24 ఎలక్షన్స్ లో చాలా మంది నాయకులు కూడా జనసేనకు పార్టీ లేదు, తల తొక్కలేదన్నారు। కానీ